హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇక్కడ ఒక ఆవిడ అన్నం తినిపిస్తున్నారండి ఇద్దరు పిల్లలకి కూడా అన్నదానంలో. మేము ఈ అన్నదానానికి ఎకో ఫ్రెండ్లీగా వాడించడంలో కృషి చేసి ఎలాగైతే సక్సెస్ అయ్యామండి. విస్తరాకు బఫే ప్లేట్లో ఈవిడ తినిపిస్తున్నారండి వేడివేడి సాంబార్ అన్నం. ఆవిడ ఊది ఊది పెడుతున్నారండి, వాళ్ళకి కాలిపోద్దని. నిజంగా అప్పుడు అది చూసి నాకు చాలా హ్యాపీగా అనిపించింది, ఎకో ఫ్రెండ్లీగా అన్నదానంలో వాడించడానికి కృషి చేసి సక్సెస్ అయినందుకు. ఎందుకంటేనండి, ఆ ప్లేట్ కనుక మైకా కవర్ ప్లేట్ అయినట్లయితే వాళ్ళ అమ్మగారు ఆ వేడివేడి సాంబార్ పోసినప్పుడు ఆ పిల్లల ఆరోగ్యం ఏమైపోవాలండి నిజంగా. ఆవిడ అంటే చేతికే కాలిపోతుంది అనమాట. ఆవిడ ఊది ఊది పెడుతున్నారు. ఆ ప్లేస్లో కనుక మైకా కవర్ ప్లేట్ ఉంటేనండి ఆ పిల్లల భవిష్యత్తు ఏమైపోవాలండి. ఎందుకంటేనండి ఆ వేడికి ఆ మైకా కవర్ కరిగిపోద్దండి. ఆ విష తుల్యం ఏదైతే ఉందో మైకా కవర్ వల్ల వచ్చే ఆ విష రసాయనాలన్నీ కూడా సాంబార్లోకి వెళ్ళిపోతాయి. అలాగే ఆ ముద్ద రూపంలో, ఆ అమ్మ ముద్ద రూపంలో పిల్లలకి వెళ్ళిపోద్ది. అప్పుడు వాళ్ళ భవిష్యత్తు ఏంటండి. కాబట్టి అన్నదానం చేసేవాళ్ళు ఆరోగ్యకరంగా అన్నదానం చేయడానికి ట్రై చేయండి. ట్రై చేయడం కాదు, చెయ్యాలి. లేకపోతే మానేసినా పర్లేదు. నేను ఎలా అంటే కొంచెం కష్టంగా అనిపించవచ్చేమో కానండి, అన్నదానాన్ని ఆరోగ్యకరంగా చెయ్యండి. ప్రజల ఆరోగ్యాన్ని, భూమాత ఆరోగ్యాన్ని, పిల్లల ఆరోగ్యాన్ని